తలకాయ దూక్కుంటున్నావు, ఎక్కడ పోతున్నావు డాడీ? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇంతవరకు మందిరం బయట సైడ్ చూపించాను. ఈరోజు ఒక మందిరంకి వెళ్తాను ఫ్రెండ్స్. అది మందిరం అంతా చూపిస్తాను మీకు ఈరోజు. అలాగే నా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను మీకు. అందరూ ఒక్కొక్కరుగా మీ పేరు చెప్పండి. తిను నా పెద్ద కూతురు. మీ పేరు చెప్పమ్మా. నేను మా ఆవిడ. కొంత గట్టిగా చెప్పు, వినపండి ఆడియన్స్. నీ పేరమ్మా? లక్ష్మీదేవి. హాయ్ ఫ్రెండ్స్, నేనే కొంచెం ఇంటెలిజెంట్. నా పేరు గంగటి. బై బై. ఇంటెలిజెంట్. ఆ పాప చెప్పింది కాదా ఫ్రెండ్స్, ఈ పాప ముగ్గురులోకి ఇంటెలిజెంట్ పాప. రండి మందిరంలోకి వెళ్దాం. హాయ్ అండి, మందిరంలోకి వచ్చేసాము. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ. మందిరం పడమటి గేట్ అంటారు, వెస్ట్ గేటు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఎక్కడికి వచ్చినాం సాయమ్మ? వెస్ట్ గేట్ అని చెప్పా. ఇక్కడ నుంచి లైటింగ్స్ డెకరేషన్ అంతా స్టార్ట్ అయింది. ఎలా ఉన్నది అన్నది నేను చెప్పడం కాదు, మీరే చూడండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సెల్ పట్టుకుని వీడియో ఏమన్నా తీయలేరు మా పిల్లలు. అంతా అన్నీ నేనే చేసుకోవాలి ఫ్రెండ్స్. మా డాడీని అతి ఫ్రెండ్స్, చాలా అతి తండ్రి కూతురు వీడియోలో కొట్టుకుంటే బాగుండదని వదిలేస్తాను సైమ. నిన్ను ఊరికే ఉండు. ఓవరాక్షన్ చేసినామంతా. రంగురంగు లైట్లతో మాటలకంతా అలంకరించినారు. చూడ్డానికి ఏదో రంగుల్లోకంలోకి వచ్చినట్టుంది. చెట్లకు ఫ్రెండ్స్ మా సాయం చెప్తోంది. మాన్లు, వృక్షాలు, మా కల్లా మాన్లు అంటారు. మా బాబు ఏమన్నా మాట్లాడరా? అంతే ఫ్రెండ్స్, యాడి దాలకు వచ్చినట్ల గొర్రెల దాలకు వచ్చినట్టు ఉంటుంది. నేను పుట్టవర్తలో గత 10 రోజులుగా అన్నదాన కార్యక్రమం నడిచింది. నిన్నటితో ముగిసింది ఫ్రెండ్స్. అది పొద్దున్నే 6 గంటలకు మొదలయ్యి సాయంకాలం 9 గంటల వరకు నడిచింది. ఉదయం కాఫీ తావు నుంచి రాత్రి భోజనం వరకు ప్రతిదీ సప్లై చేశారు సత్యసాయి సేవాదళ సభ్యులు. గత 10 రోజులుగా మా ఇంట్లో ఒక్కరోజు కూడా వంట చేయలేదు మేము. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అది కూడా ఎంత చీప్. 2 పీస్ ఏమోనమ్మా ఇప్పుడు. అవి వెళ్ళిపోయినాయి. సిరీస్ కనెక్షన్ కాబట్టి ఒకటి పోయింది. వీడియో తీయడానికి నేను చాలా కష్టపడుతున్నానని చెప్తుంది మా పెద్దమ్మాయి.
వీడియో తీయడానికి నేను కష్టపడితే ఇంత లైటింగ్ డెకరేషన్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో మీరేమంటారు? తెట్లా ఏమో తెలియదు. నటరాజు విగ్రహం ఫ్రెండ్స్. మర్రి చెట్టును కూడా వదలలేదు ఫ్రెండ్స్. ఊడలు పట్టుకొని ఎక్కినట్టున్నారు మర్రి చెట్టు. దాన్ని కూడా లైటింగ్తో నింపేశారు. చూడండి మీరు, అద్భుతంగా ఉంది. మీరేమంటారు? ఈ బిల్డింగ్ కట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది దేనికోసం కట్టారన్నది నాకు కూడా తెలియదు. ఎందుకంటే 2 ఏళ్ళు పైన అయిపోయింది అనమాట. నేను కూడా మందిర్లోకి వచ్చి దాని గురించి మనకు పెద్దగా ఏం తెలియదు అనమాట. కాదమ్మా, అది ఎన్నో భవనం. నాకు కూడా అంత ఖచ్చితంగా తెలియదు దాని గురించి. కాదమ్మా, అంత 2 ఏళ్ళు అయిందేమో అది కట్టి. సంవత్సరమో 2 ఏళ్ళు అయింది. ఉంటారు లోపల, అలౌడ్ ఉన్న వాళ్ళకి లోపల. ఇది లైబ్రరీ. అది దీనికి పిల్ల అంతా తోలింది ట్రాక్టర్తో మేమే. అప్పుడు సాయిబాబా లోపలికి అంతా అలౌడ్ ఉండదు ఫ్రెండ్స్. పుట్టపర్తికి ప్రపంచ నలుమూలల నుంచి ఫారినర్స్ వస్తుంటారు. వాళ్ళ పుట్టపర్తిలో ఫారినర్స్ చూడొచ్చు మీరు. నైట్ 9 గంటలకు ఇప్పుడు వాళ్ళ రూమ్కి వెళ్తున్నారు వాళ్ళు. మొత్తం లైటింగ్తో మందిరం అంతా నింపేశారు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఉంటాయి. ఫ్యామిలీని వెంట పెట్టుకొని వచ్చిన ఆనందమే కానీ ఫ్రెండ్స్, అన్ని దిక్కుమాలిన ప్రశ్నలన్నీ అడిగి నన్ను విసిగిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. అడిగిన ప్రశ్నే 4 రకాలుగా అడుగుతారు. ఇది షాపింగ్ మాల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఐస్ క్రీము, బట్టలు, మొత్తం ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి ఇక్కడ. ఉదయం ఆడవాళ్ళకి, సాయంత్రం మగవాళ్ళకి ఎంట్రన్స్ ఉంటుంది. బయట కంటే నాణ్యమైన వస్తువులు ఇక్కడ తక్కువ ధరలకే దొరుకుతాయని ప్రసిద్ధి. అందరికీ ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడ మందిర్లో వర్క్ చేసే వాళ్ళ కోసం కాంప్లెక్స్ ఫ్రెండ్స్. 2 వైపుల రూమ్లు. वीडियो मत बनाइए, वीडियो बनाना मना है। क्यों?
క్యూ ఇక్కడ ఒక అతను విజిటర్ మనలాగే చూడడానికి వచ్చిన ఆయన మన మీద గలాడికి వచ్చాడు, వీడియోలో అవి తీయకూడదని. నేను సేవాదాలను అడిగే వీడియో తీయడం మొదలుపెట్టాను. అందుకని ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఉంటుంది. అతను చెప్పాడని నేను వీడియో తీయడం ఆపలేదండి. మన వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఆపాను. సెకండ్ పార్ట్ ఉంటుంది, తప్పకుండా చూడండి.